హిందూ పురాణ ఇతిహాసాల్లో ఎంతో గొప్పదైన ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవాలయం కేదార్నాథ్. కొన్ని వేల సంవత్సరాల క్రితం అసలు ఇంత అద్భుతంగా ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు? ఒక విధంగా చెప్పుకోవాలంటే మనుషులు సులువుగా ఎక్కడానికే సాధ్యం కాని ఇటువంటి ప్రాంతంలో ఎలాంటి టెక్నాలజీస్ లేని ఆ రోజుల్లో అసలు ఇంత భారీ రాళ్లతో ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు? ఖచ్చితంగా ఈ ఆలయాన్ని మనుషులైతే నిర్మించి ఉండరు. ఎందుకంటే ఈ ఆలయం సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో ఎంతో అద్భుతంగా ఇటువంటి దేవాలయాన్ని సృష్టించడం సాధారణ మానవులకి అసాధ్యం అని చెప్పాలి. 2013లో కేదార్నాథ్లో భారీ వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా కేదార్నాథ్లో ఉన్న ప్రతిదీ నాశనమైంది. ఎంతో ఆశ్చర్యకరంగా గుడికి మాత్రం ఏమీ కాలేదు. దానికి కారణం ఈ గుడి వెనకాల ఉన్న ఈ పెద్ద రాయి. ఈ భారీ రాయి అటువైపు నుండి వచ్చే నీటిని అడ్డుకొని ఆలయం మునగకుండా ఒక కవచం లాగా ఏర్పడింది. అయితే ఈ భారీ రాయి ఎక్కడి నుండి వచ్చింది, సరిగ్గా వరదల సమయంలో గుడి మునిగిపోకుండా ఎలా అడ్డుకుందనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి ఇతర దేశాల్లో ఉండే జ్యోతిర్లింగాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. అదేంటంటే భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జ్యోతిర్లింగాలన్నీ కూడా, అంటే కేదార్నాథ్ నుండి చివరి రామేశ్వరం వరకు ఉండే జ్యోతిర్లింగాలు, ఇంకా దక్షిణ భారతదేశంలో ఉండే జ్యోతిర్లింగాలన్నీ కూడా, ఈ ఆలయాలన్నీ కూడా 79 డిగ్రీలలో ఒక సరళ రేఖలో నిర్మించబడి ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆలయాలు ఇలా ఒకదానికి ఒకటి భౌగోళికంగా ఎలా నిర్మించబడి ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు కేదార్నాథ్ దేవాలయం యొక్క అద్భుతమైన చరిత్ర గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఈ కేదార్నాథ్ దేవాలయం హిమాలయాల్లోని రుద్రప్రయాగ్ లో ఉంది. ఈ కేదార్నాథ్ యొక్క యాత్ర ఎంతో సాహసంతో కూడుకున్న పని. ఎందుకంటే ఒకవేళ మీరు ఇక్కడికి వెళ్ళాలనుకుంటే దీనికి దగ్గరలో ఎటువంటి రైల్వే స్టేషన్ కూడా లేదు. ఈ ఆలయానికి కాస్త దగ్గరలో ఒకే ఒక రైల్వే స్టేషన్ ఉంది. దీని పేరే రిషికేశ్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ గౌరీకొండ నుంచి 210 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైగా మీకు ఉన్న సమయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే. ఈ సమయంలోనే మీరు ఈ ఆలయంలో ఉన్న శివుణ్ణి దర్శించుకోవచ్చు. ఈ 6 నెలల తర్వాత గుడి తలుపులు మూసివేస్తారు. పురాణాల ప్రకారం ఈ ఆలయం మూతపడిన తర్వాత యక్షులు, గంధర్వులు వచ్చి మహాశివుడికి పూజలు చేస్తారంట. అంతేకాదు ఈ ఆలయంలో ఉండే పూజారులకి కొన్ని అద్భుతమైన శక్తులు కూడా ఉంటాయంట. ఈ కేదార్నాథ్ దేవాలయం మహాభారత యోధులైన పంచ పాండవులతో ముడిపడి ఉంది. గొప్ప ఇతిహాస చరిత్ర అయిన మహాభారతం మీ అందరికీ తెలుసు. ఈ మహాభారతంలో జరిగినటువంటి యుద్ధం ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధంగా పరిగణిస్తారు. అయితే ఈ యుద్ధం తర్వాత ఏం జరిగిందనేది చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. ధర్మానికి అధర్మానికి జరిగిన ఈ మహాభారత యుద్ధంలో పాండవులు తమ సొంత సోదరులనే చంపాల్సి వచ్చింది. 18 రోజుల పాటు జరిగిన ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ సొంత సోదరులైనటువంటి కౌరవులను ఓడించి హస్తినాపుర సామ్రాజ్యాన్ని దక్కించుకుంటారు. ఈ భారీ యుద్ధం తర్వాత పంచపాండవులు అస్సలు సంతృప్తిగా ఉండలేకపోతారు. ఎందుకంటే పాండవుల గురువైనటువంటి ద్రోణాచార్యుడు ఇంకా భీష్మ పితామహులు ఇలా ఎందరినో చంపిన కారణంగా పాండవులకి ఒక పెద్ద అపరాధం చుట్టుకుంటుంది. అయితే దీనికి పరిష్కారం కోసం పంచపాండవులు శ్రీకృష్ణుడిని కలవడానికి వెళ్తారు. అక్కడ శ్రీకృష్ణుడికి జరిగిన విషయాన్ని విలపిస్తారు. అయితే ఇదంతా గమనించిన శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు: మీ ఈ పాపాలకి మోక్షాన్ని ప్రసాదించేవాడు ఒక్కడే. జీవన్ మరణ చక్రాన్ని శాసించేది ఆ మహాదేవుడు. మీరు వెళ్ళి అతన్నే కలవమని శ్రీకృష్ణుడు పాండవులకి సలహా ఇస్తాడు. మహాశివుడు కేదార్నాథ్ లో నివాసం ఉంటున్నాడు. అతని జ్యోతిర్లింగం మంచులో దాగి ఉంది. మీరు ఆ జ్యోతిర్లింగం దర్శించుకోవడం వల్ల మీ పాపాల నుండి విముక్తులు కాగలరని శ్రీకృష్ణుడు వాళ్ళతో అక్కడికి వెళ్ళమని చెప్తాడు. అయితే పంచపాండవుల 5గురు కూడా శ్రీకృష్ణుడు కోరిక ప్రకారం కేదార్నాథ్కి వెళతారు. పాండవులు మహాశివుడిని ఎంతగానో అన్వేషించినా కూడా పాండవులకి మహాశివుడి ఆచూకీ ఎక్కడా కూడా కనిపించదు. అలా వెతికి వెతికి అలసిపోయిన పాండవులు చివరికి గుప్త కాశీకి చేరుకుంటారు. గుప్త కాశీలో శివుడు మరియు పార్వతీదేవి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. పాండవులకి శివుడు అత్యంత సన్నిహితులని చెప్తారు మరియు వారి మీద కోపంగా కూడా ఉంది. అందుకని శివుడు వారిని కలవడానికి ఇష్టపడడు. పాండవులకి పార్వతీదేవి కనిపిస్తుంది. పార్వతీదేవిని శివుడిని వెతకడానికి సహాయం చేయమని అడుగుతారు. దానికి పార్వతీదేవి నేను ఎలాంటి సహాయం చెయ్యలేనని చెప్తుంది. కానీ పార్వతీదేవికి పాండవులు ఏ మార్గం గుండా వెళ్ళాలనేది ఖచ్చితంగా తెలుసు. అయితే పాండవులు పార్వతీదేవి చెప్పిన మార్గం గుండా ప్రయాణించసాగారు. అలా వెళ్తుండగా వారికి దారిలో ఒక భారీ గేదెల గుంపు కనిపిస్తుంది. పరమశివుడు ఒకప్పుడు భస్మాసురుడితో యుద్ధ సమయంలో ఒక గేదె అవతారాన్ని
గేదెలను ధరించాడని యుధిష్ఠిరునికి తెలుసు. బహుశా ఈ గేదెల మందలో మహాదేవుడు ఉండవచ్చని యుధిష్ఠిరుడికి అర్థమవుతుంది. అప్పుడు యుధిష్ఠిరుడు ఆ గేదెల మందలో ఒక్కొక్క దాన్ని తొలగించమని భీముడితో చెప్తాడు. అయితే భీముడు వారిలో ఖచ్చితంగా మహాదేవుడు ఉంటాడని భావించి గేదెలన్నిటినీ ఒక్కొక్కటిగా వేరు చేయడం ప్రారంభించాడు. అయితే ఆ గేదెలలో ఒక్కొక్క దాన్ని భీముడి కాల క్రింది నుండి వెళ్ళేట్టుగా బలవంతం చేశాడు. అయితే ఆ గేదెలు భీముడి కాల క్రింది నుండి వెళ్ళడం ప్రారంభించాయి. కానీ అందులో ఉన్న ఒక్క గేదె మాత్రం భీముడి కాళ్ళ కింది నుండి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఆ గేదె తన తలని నేలకి గట్టిగా రుద్దుతూ ఉంది. అలా చూస్తుండగానే ఆ గేదెలో సగభాగం భూమిలోకి దిగిపోయింది. దాంతో భీముడు వెంటనే వెళ్లి ఆ గేదెను బయటికి తీయడం ప్రారంభించాడు. ఆ గేదెకు వెనకాల తోక భాగాన్ని భీముడు పట్టుకుంటాడు. 1000 ఏనుగుల బలమున్న భీముడు ఆ గేదె తోక పట్టుకుని ఎంత గట్టిగా లాగినా కూడా ఆ గేదె ఎంతకీ బయటికి రాదు. అయితే అప్పుడు ఆ గేదెలో కేవలం తోక భాగం మాత్రమే బయటికి రాగలుగుతుంది. పాండవుల దృఢ విశ్వాసం చూసిన మహాదేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యి వారి పాపాల నుండి విముక్తుల్ని చేసేస్తాడు. అయితే పాండవులతో జరిగినటువంటి ఈ సంఘటనలో గేదె రూపంలో ఉన్నటువంటి శివుడు వెనక భాగం మాత్రమే బయటికి రాగలిగింది. అందుకే శివుడు కేదార్నాథ్లో నేటికి ఈ రూపంలోనే పూజలు అందుకుంటున్నాడు. అయితే గేదె రూపంలో ఉన్నటువంటి శివుడి మిగతా 4 భాగాలు వివిధ ప్రదేశాల్లో బయటికి వచ్చాయి. మహాదేవుడి ఈ 4 భాగాలు ఎక్కడి నుండైతే బయటికి వచ్చాయో ఆ ప్రదేశాలను ఇప్పుడు మనం పంచకేదార్ అని పిలుచుకుంటున్నాం. అయితే పురాణాల ప్రకారం శివుడి పై భాగం నేపాల్లోని పశుపతి నాథులో బయటికి వచ్చింది. ఎగువ భాగం రుద్ర ప్రయోగాల బయటికి వచ్చింది. రుద్ర ప్రయోగాల ఉన్న తుంగనాథులో శివుని ఆయుధాలను పూజిస్తారు. మరియు ఇంకొక చోట శివుని ముఖాన్ని పూజిస్తారు. కేదార్నాథ్ లేదా ఇంకొన్ని ఆలయాలు సంవత్సరానికి కేవలం 6 నెలలు మాత్రమే పూజింపబడతాయి. మిగిలిన 6 నెలల పాటు శివుడి ఏకాంతాన్ని కోరుకుంటాడంట. మరియు ఈ 6 నెలల తర్వాత సరిగ్గా గుడి తలుపులు అక్షయ తృతీయ నాడు తెరవబడతాయి. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కేదార్నాథ్ దేవాలయానికి పూజలు ప్రత్యేకంగా చేయబడతాయి. ఉదయం మొదటి పూజలో జ్యోతిర్లింగానికి పవిత్ర జలంతో స్నానం చేస్తారు. అండ్ ఆ తర్వాత నెయ్యి రాస్తారు. అండ్ ఆ తర్వాత కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అండ్ ఈ టైంలో సామాన్య భక్తులు కూడా వీటికి హాజరు కావచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల ప్రజలు చేసిన పాపాలు పోతాయని గొప్ప నమ్మకం. ఈ కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి వివిధ దేశాల నుండి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వెళ్ళడానికి రోడ్డు సదుపాయాలు ఉండవు. సరిగ్గా నడవడానికి కూడా కష్టంగా ఉండే ఈ ప్రాంతంలో కొన్ని వేలాది భక్తులు దేవుడిపై విశ్వాసాన్ని ఉంచి ఇక్కడికి వస్తారు. మనిషి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయం కేదార్నాథ్. ఇది కేదార్నాథ్ దేవాలయం యొక్క గొప్ప చరిత్ర. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.